అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు చర్చిలు కానీ మసీదులు కానీ అవన్నీ వస్తాయి. ఆ యాంగిల్లో నేను ఎవ్రీడే మీరు అపార్థం చేసుకోకపోతే మీరందరూ ఆశ్చర్యపోకపోతే నేను ఒకటే కోరుకుంటా, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ప్రతిరోజు వర్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఏం చేస్తానంటే, నాకు శక్తినివ్వండి, మంచి ఆలోచననివ్వండి, అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా తయారు చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి ఇంకెదురు తిరగను. నేను వెనక్కి ముందుకు చూడను. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది నా ప్రేయర్లో ఎప్పుడూ ఉంటుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనున్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తామంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత థిక్ ఇది రాదు. భూమి సారవంతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే, ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలను కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను మా మిస్సెస్ వస్తే, మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని, సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తూ ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. నేను ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్లో, సైబరాబాద్లో కూడా ఇలాంటి స్ట్రైట్ రోడ్స్ రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో. ఆ రోజు ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, ఎండీగా ఉంటే నేను ఒకరోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి, ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అప్రూవ్ చేసి 162 కిలోమీటర్లు హైదరాబాద్కి వడ్డాణం నెక్లెస్ అది. అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో
8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్. 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లో ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్నీ కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 ప్రిన్సిపల్, ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉంది, నీళ్లు. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. లోపల కూడా వాటర్ పెట్టాం, కెనాల్స్ పెట్టాం. విజయవాడలో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డెల్టాకి ఇంకో కెనాలు మనోహర్ నేరుగా తెనాలి వరకు వెళ్తుంది. అది కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగిస్తాం. నీళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఆహ్లాదకరం. నీటిని చూస్తే టెన్షన్ పోతుంది, ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే రెండో ప్రిన్సిపల్ కింద బ్లూ సిటీ అంటున్నాను. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే.